TS99కి స్వాగతం. మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 6వ డివిజన్ మల్లికార్జున్ నగర్ కాలనీలో ఏకలవ్య స్కూల్ చైర్మన్ కుత్తాడి మల్లేష్ ఆధ్వర్యంలో ఇమాన్యుయల్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ దేశంలోనే గొప్ప నాయకుడు, భారత రాజ్యాంగ సృష్టికర్త అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలో నడవాలని తెలిపారు. మున్సిపల్లో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, స్కూల్ బిల్డింగ్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే 22 ఎకరాల విస్తీర్ణంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చంద్రశేఖర్ గారు, మల్లెపూల శ్రీకాంత్ గారు, రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు, రాజ్ కుమార్, వెంకటేష్, మంజులక్క. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ఇప్పుడు మన యొక్క శిలాఫలకాన్ని మన అన్న వజ్రేష్ అన్న ఆవిష్కరించారు. కాబట్టి వారికి మా యొక్క మల్లికార్జున్ నగర్ కాలనీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. కార్పొరేటర్ రాజ్ కుమార్ గారిని, అదేవిధంగా వెంకటేష్ గారిని, బొబ్బిలి మంజుల గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రియులారా, ఈ సాయంకాల కార్యంల రాజు గౌడ్ గారిని కూడా సభా అధ్యక్షులు పెద్దలు బివి ఇమానియల్ గారు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు తొడుగుల వజ్రేష్ యాదవ్ గారు, విగ్రహదాత ఈ కాలనీ వ్యవస్థాపకులు పెద్దలు కుతారి మల్లేష్ గారు, టీపీసీసీ డెలిగేట్ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ గారు, జవహర్ మాజీ మేయర్ పెద్దలు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు పెద్దలు సదానంద్ గారు. ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను తొలగిస్తామని చెప్పి మేము ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఈ డ్రైనేజ్ విషయం కావచ్చు, వాటర్ విషయం కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, కొన్ని పరిస్థితులను మా దృష్టికి తీసుకొచ్చిండు. కొద్దిగా ఎన్నికల ఫలితాలు అటువంటి అయినప్పటికీ కూడా వజ్రేష్ యాదవ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఓటమి గెలుపులు సహజం, ఈ ప్రాంత ప్రజలను గౌరవించాలని చెప్పి ఓటమి చెందినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలతో విడదీయని అనుబంధం, సరే మరలా అవకాశం ఇస్తే చూద్దామని చెప్పి ఇక్కడ ₹1 అన్నగారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళా నిన్నదాకా మన శాంక్షన్ చేయించిన టెండర్ ప్రాసెస్ లో ఉంది. ఒకవేళ పని టెండర్ ప్రాసెస్ అయిపోగానే మీ పని మొత్తం అయిపోతుంది. అంటే జిహెచ్ఎంసీ అక్కడి నుంచి లెవెల్ తీసుకొచ్చిన తర్వాత పెద్దలు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు అప్పుడు మేయర్ గా ఉన్నప్పుడు, డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు ₹25 లక్షల వెచ్చించి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కూడా మంజూరు చేయించారు వాళ్ళు మున్సిపల్ నుంచి. అంటే ఆ లెవెల్స్ అయిపోతే ఈ లెవెల్ కనెక్ట్ చేసినప్పుడు మీ వాటర్ ఫ్లోయింగ్ అనేది వెళ్ళిపోతా ఉంటది, మీకు ఇబ్బందులు లేకుండా ఉంటది. అదే తెలియజేస్తూ మళ్ళీ నిన్నాక మొన్న అన్న ఈ పక్కనే మన పాపయ్య నగర్ గతంలో మనం చూసామన్నా. నేను ఇక్కడ జిహెచ్ఎం రాజు అనగానే నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. భద్రేశ్వరం కూడా ఇలాగే కార్యక్రమ రాజు వాళ్ళ నాన్నని గ్రామ పంచాయతీ మెంబర్గా నేను గెలిపించాను. అప్పుడు ఆయన కోర్టు ఎవరు తెలుసా? ఈ మల్లేషే. ఈ మల్లేష్ సిపిఐ తరఫున, నర్సింగ్రావు కాంగ్రెస్ తరఫున. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగానే నేను ఈ చెన్నాపురం కానీ, జవహర్ నగర్ కానీ, బాలాజీ నగర్ కానీ నేను ఒక కార్యకర్తగా సర్వీస్ చేస్తూ వస్తున్నాను. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనకు మన ఎమ్మెల్యే ఎవరు? వజ్రేష్ అన్న. మీరందరూ ఒప్పుకోవాలి మనం, ఎందుకంటే మనము ఓట్లు వేసినాం కాబట్టి మనకు ఆయన ఎమ్మెల్యే. గెలిచిన ఎవడైనా ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఎంత తీసుకొచ్చినా దీనికి లాస్ట్ కర్త కర్మ క్రియ మన జంగాలనే అయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నీళ్ళైతే తీసుకురాగలిగాం, కానీ ఆ నీళ్లు బయటకు తీసుకుపోవాలంటే మాతో కాలేదు. వెంటనే మేము చెప్పగానే వచ్చి సమస్య పరిష్కరిస్తామని మా శ్రీకాంత్ చెప్పినట్టుగా
అప్పటికప్పుడు మా మున్సిపల్లో 25 lakhs చేపించి మళ్ళీ సపరేట్ బయటకు వెళ్ళి ఫండ్ కూడా ఇప్పించి ₹1 కోటి దాకా దగ్గర ఇప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్స్ ఆ వర్క్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే మనకు అక్కడ పక్కకున్న ఎమ్మెల్యే సహకారం కావాలి కాబట్టి అక్కడ కూడా మన పర్మిషన్ తీసుకొచ్చి మాట్లాడిపించి ఆ సాకెటోళ్ళు మన వాటర్ అంతా ఇక్కడికి వెళ్ళి దగ్గర 5-6 వార్ల నీళ్లు ఇక్కడ మొత్తం వస్తున్నాయి, కానీ ఈ నీళ్లు బయటకు పోతలేవు కాబట్టి మొత్తం ఇప్పటికి కూడా మురికంపుగానే ఉంది. చూడండి, అంత చండాలంగా ఉన్నదాన్ని బయటకు పోవాలంటే పక్క మున్సిపాలిటీకి వెళ్ళి కమ్యూనికేషన్ చేసుకొని మన జంగాన్న దీని పోనీకి ఎంతో సహకరించిండు. అదేవిధంగా శ్రీకాంత్ చెప్పినట్టుగా అన్న పాఫే కాలనీ గ్యాస్ ₹500 అంటే 2-3 నెలలు వస్తుంది ఒక చిన్న కుటుంబానికి. అదేవిధంగా సన్న బియ్యం, దొడ్డి బియ్యం మనం ఏదంటే తీసుకొని వచ్చి ఎక్కడో అమ్ముకోకుండా ఈ రోజు సన్న బియ్యం ప్రతి ఇంట్లో కూడా మేము జంగాన్నతో సహా మేము అందరం కలిసి 2-3 ఇళ్లలో తినడం జరిగింది. అన్ననైతే అన్ని వార్లలో మొత్తం కాన్సెన్స్ తో తింటుండే, కానీ ఎంత బాగున్నాయంటే జస్ట్ మన ఆ బియ్యం కంటే టేస్ట్ ఎక్కువ ఉంది. ఇది మనం బయట కొనుక్కునే సన్న బియ్యం కంటే ఈ బియ్యం కూడా బాగున్నాయి. వచ్చే రోజులలో రేవంత్ అన్న మొత్తం కూడా మన తెలంగాణలో మళ్ళా కూడా మనం కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి, అందరం కూడా అన్నకు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన అన్న జంగన్న గారికి మరియు అలాగే కూతాడి మల్లేష్ అన్న గారికి మరియు అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత లేట్ అయినా మరి అన్న యొక్క మాట వినడానికి మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు ఇందాక సీనియర్ అన్నట్టుగా చాలా పెద్ద సమస్య ఏది వాటర్. విశాలమైన భూమిని ఇచ్చింది వరకు పేదవాళ్ళు బతకడానికే అవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ మల్లికార్జున నగరే కాదు, జోహర్ నగర్ కు ఎంత చేసినా తక్కువనే. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చారు. 3,500 ఇళ్లలో ఇప్పటిదాకా నేను మన అధ్యక్షుడు శ్రీకాంత్ కానీ సీని కూడా తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరానికి 3,500 ఇళ్ళు వస్తే అందులో పెద్ద భాగము జోహర్ నగర్ ఇవ్వాలనే ఆలోచన మాట. మల్లికార్జున నగర్ జోహర్ నగర్ మున్సిపాలిటీలోని మల్లికార్జున నగర్ ఏదైతే ఉందో దాంట్లో మా నరసింహరావు అన్న పెద్ద మనిషి మల్లేష్ అన్న గారు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఇనాగ్రేషన్ నాతో పాటు పెద్దలు చంద్రశేఖర్న, అదేవిధంగా శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ గారు, మిగతా ఈ ప్రాంత వాసులందరం కలిసి ఆ మహాత్ముని విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఆ మహాత్ముడు ఈ ప్రాంతంలోనే దేశంలోనే గొప్ప వ్యక్తి. ఆయనటువంటి ఏదైతే మనకు రాజ్యాంగం రచించిండో ఆ హక్కుల ద్వారానే ఇవన్నీ సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఆ మహాత్ముని విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి నన్ను పిలిచినందుకు నరసింహరావు గారికి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మల్లేష్ అన్న మిగతా కుటుంబానికి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో సమస్యలు చాలా ఉన్నాయి జోహర్ నగర్లో. మల్లికార్జున నగర్తో పాటు మిగతా ప్రాంతంలో కూడా పాపయ్య నగర్ కానీ, మిగతా విజయఆర్ నగర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు చాలా పనులు చేసినప్పటికీ కూడా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దినదినం ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, లైట్లు లేక, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లు కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ ఇచ్చినందుకు ఈ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా 220 కోట్లతో పెద్ద స్కూల్ వస్తుంది మన ఏళ్ళ. దానితో పాటు ఇంకా చాలా సంస్థలు కూడా వస్తాయి. రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడానికి మాకు అవకాశం వచ్చింది. సర్వే కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా సదానందన్న గారు, మిగతా మంజులక్క గారు, మిగతా సోదరులందరూ కూడా కలిసి ఇంటికి ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ తిరుగుతూ ఉన్నారు. అందులో మేము ఇన్నే ఇస్తామని చెప్పి కొన్ని పొందుపరిచినప్పటికీ కూడా మీకెన్ని ఇండ్లు వస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రాధేయపడి పెద్ద ఎత్తున ఈ జవహర్ నగర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. దానితో పాటు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తాను.